ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని వరద ముంపు గ్రామాలలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటించారు. అప్పనరాముని లంక గ్రామం పూర్తిగా నీట మునగడంతో ఇంజన్ పడవపై ప్రయాణించి ఇళ్లను పరిశీలించారు. అనంతరం ముంపుకు గురైన బాధితులకు బియ్యం, నిత్యావసరాలను అందించారు. గత పాలకుల నిర్లక్ష్యమే ఈనాటి ఇబ్బందులకు కారణమని ఆయన అంటున్నారు. వీలైనంత త్వరలోనే ఏటిగట్ల పెంపు అభివృద్ధి చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. అన్నమయ్య జిల్లా చౌటపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పాఠాలు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. రోజురోజుకి వేధింపులు ఎక్కువ కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పుకుని బోరున విలపించారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాల హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సూపర్వైజర్ అశోక్ కుమార్ 2,50,20,000 రూపాయలతో పరారయ్యాడు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనుసరించి నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. గుంటూరు నగరంలో యువతను, ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి ఎస్పీ సతీష్ కుమార్ ని కోరారు. శాంతి భద్రతల సమస్యలపై వినతి పత్రాన్ని ఎస్పీకి అందజేశారు. గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరారు.